బైబిల్ నుండి గతించిన పునరుద్ధాన ఆరాధనలో మనం ధ్యానం చేసిన సందేశాన్ని నేను మీకు తెలియజేస్తాను. అదే సందేశాన్ని మనం కొనసాగిస్తున్నాం. ఈ దినం కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. దేవుడు మరొకసారి ఈ వాక్య లేఖనముల ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. మన ప్రసంగ అంశము ఆత్మీయుల నుండి నేర్చుకోనవలసిన ఆత్మీయ పాఠాలు అనే అంశములో ఇది 5వ వారం. ఈ సందేశం ఇంకా చాలా ఉంది. అయితే నేను కొన్ని మాటలు చెప్తాను. ఇంకా మనం ముందుకున్న వారాల్లో మనం ఈ సందేశాన్ని ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా వినండి. చెప్పండి, ఏంటి ప్రసంగ అంశం ఏంటిది? ఆత్మీయుల నుండి నేర్చుకోనవలసిన ఆత్మీయ పాఠాలు. ఈ శీర్షికలో దావీదు యొక్క జీవితాన్ని, దావీదు యొక్క ఆత్మీయ అనుభవాలను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇప్పటి వరకు మనం సుమారుగా మొన్న పోయిన వారంతో 9 ఆత్మీయ అనుభవాలు ధ్యానం చేసాం. ఎన్ని? 9 ఆత్మీయ అనుభవాలు. ఈ 9 ఆత్మీయ అనుభవాలు గుర్తు చేసుకున్నారు ఇంటికి వెళ్ళిన తర్వాత? ఎవరైనా అడుగుతున్నాను ఒక మాట, గుర్తు చేసుకున్నారండి? అమ్మా, హలో గుర్తు చేసుకున్నారా? ఎవరేం మాట్లాడలేదంటే అది నేను కనుక ఏదైనా తిట్టాను అనుకో, ప్రతిదినం గుర్తు చేసుకుంటారు. అవునా కదండి? అత్తగారు ఏమైనా తిట్టిందా? ప్రతిరోజు బామ్మగారు గమ్మున ఏమైనా అన్నాడా? భర్త గారు బయటికి పనికి వెళ్తూ ఏదైనా మాట అలాగ అనేసి వెళ్ళాడా? ఇంకా అది మిక్సీ రుబ్బుతూ ఉంటుంది లోపల, అది మిక్సీ గ్రైండింగ్ అలా అవుతూ ఉంటుంది. అది వచ్చిందా ఆయన పాప పనికి వెళ్ళి మర్చిపోతాడు. పనికి వెళ్ళి మర్చిపోయి ఇంటికి వచ్చి ఏమే అన్నం పెట్టా అంటే వీడు పెట్టదా. పెట్టుకోలేమేంటి? చేతులు లేవా నీకు? కాళ్ళు లేవా? ఏంటి అది? ఆల్రెడీ ఆ మాట తిరుగుతూ ఉంటుంది. ఎంత మర్చిపోవాలన్నా మర్చిపోలేము. అవునా కదండి? కానీ మనం ఎక్కువగా మర్చిపోయేదని చెప్పండి దేవుని మాట. ఈ సందర్భంలో ఒక మాట మీకు చెప్తున్నాను, నేను గుర్తుపెట్టుకుని టైమే ఫాలో అవుతాను, మీరేం కంగారు పడద్దు. మీరు ఒక ప్రార్థన చెయ్యండి. అదేంటంటే, ప్రభువా, నా జీవితంలో ఎదురవుతున్న అవమానములైన, వ్యతిరేక మాటలైన, దోషణలైన, హేళనలైన, నేను ఇవన్నీ కూడా మర్చిపోయే కృపనివి నాకు. నీ వాక్యమునే గుర్తుంచుకునే కృప నాకు దయచేయి. ఇది అడగాలి. మన హృదయంలో ఎప్పుడు ఏముండాలో తెలుసా? వాక్యం ఉండాలి. అందుకే నేను ఎప్పుడు అడుగుతాను, ప్రభువా, నా శరీరం అంతా నీ వాక్యముతో నింపే ప్రభువా అని ప్రార్థన చేస్తాను. ఎప్పుడు నా శరీరం అంతా నీ వాక్యము చేత నింపబడాలి, ఫిల్ అయిపోవాలి. నా బాడీ అంతా నీ వాక్యము చేత నింపబడాలి. నేను ఎప్పుడు అదే ప్రార్థన చేస్తాను. అడగండి, ప్రభు నీ సందర్భంలో చెప్తున్నా మాట వ్యక్తిగత ప్రార్థనలు చేయండి. ప్రభా, నీ వాక్యమని నన్ను మర్చిపోకూడదు. ఏం మర్చిపోయినా పర్వాలా. నా భార్య చాలాసార్లు, ఏమండి వీళ్ళని చూసారా అప్పుడు అది కదా ఇది కదా అని గుర్తు చేస్తాను. నేనంటే నాకు గుర్తులేదని, మీకు గుర్తులేదు, నాకు గుర్తులేదని, ఎప్పుడు ఇదే డైలాగ్ వేస్తాను నా భార్య దగ్గర. అడగండి కావాలండి. ఎక్కడికి వెళ్ళొచ్చాం, అది చూసారు అక్కడ మాట, అవును అవునా, ఎప్పుడు ఎక్కడ అంటాను నేను. అదే అక్కడ జరిగింది కదండి అలాగా అంటది ఆవిడ. నేనేమో గుర్తులేదు, మర్చిపోను అంటాను నేను. ఎందుకని? గుర్తుండదు నాకు. నిజం, మీకు ఒట్టిది నాకు నిజం. నిలబడి అబద్ధాలు నేను చెప్పను, అసలు సందేహమే లేదు. నిజం, మర్చిపోతాను, చాలా విషయాలు మర్చిపోతాను. నేను ఎప్పుడు ఒకటి కోరుకుంటాను, ఏం మర్చిపోయినా పర్వాలా, నీ వాక్యం మాత్రం మర్చిపోకూడదు, నీ మాట మాత్రమో ప్రార్థన చేయండి, దేవుని అడగండి. పోయిన పునరుద్ధరణ ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడిన మాట ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. దావీదు మాట్లాడుతుంటాడు, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకు. దావీదు తన జీవితంలో ఏమి పోయినా పర్వాలేదు అని భావించాడు. దావీదు తన జీవితంలో తీసివేయకు అని దేనికోసం అడిగాడంటే, పరిశుద్ధాత్మ.
మరలా ఈరోజు దేవుడు రెండవసారి నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ జీవితంలో డబ్బు పోయినా పర్వాలే, ఆరోగ్యము పోయినా పర్వాలా, ఆస్తులు పోయినా పర్వాలా, నీకున్న స్థలము పొలము, చివరకు నీవు కన్న బిడ్డలు పోయినా పర్వాలా. అంటే నీ బిడ్డలు పోవాలని కాదు సుమా, నా యొక్క భావం గమనించాలి. ఒకవేళ యోబు ఆల్రెడీ 10 మంది పిల్లలను పోగొట్టేసుకున్నాడు. అంటే మన జీవితంలో ఏమి కోల్పోయినా పర్వాలా, కానీ కొన్ని ఆత్మ సంబంధమైన ధన్యతలు మాత్రం పోగొట్టుకోకూడదు. అందుకే యోబు అంటాడు, నా నీతిని విడువక నేను గట్టిగా పట్టుకుంటా. ఎందుకని? అది ఆత్మ సంబంధమైంది, అది పోగొట్టుకునేది కాదు. అది కోల్పోతే చాలా లాసు యోబు జీవితానికి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, రెండవ పర్యాయము, నీవు ఏమి పోగొట్టుకున్నా పర్వాలా. నువ్వు డబ్బును పోగొట్టుకున్నావా, ఆరోగ్యమును పోగొట్టుకున్నావా, నీకున్న స్థలాన్ని పోగొట్టుకున్నావా, నీకున్న సంపదను పోగొట్టుకున్నావా, నువ్వు ఏమి పోగొట్టుకున్నా పర్వాలా, చివరకు బంధువుల్లో పోగొట్టుకున్నావా, నో ప్రాబ్లం, భయపడకో. అయితే పరిశుద్ధాత్మను కాపాడుకో. అందుకే దావీదు అంటాడు, ఏం పోయినా పర్వాలా, నీ పరిశుద్ధాత్మను మాత్రం తీసేయకు ప్రభా. సింహాసనం తీసినా పర్వాలా, పేరు తీసినా పర్వాలా, ఆస్తులు తీసేసినా పర్వాలా. అప్పటికే 4 పిల్లలు చచ్చిపోయారు దావీదు కుటుంబంలో. ప్రాణాలు పోయినా పర్వాలా, ఆత్మను మాత్రం తీసేయకు నాయన, ఆత్మను తీసేయకు. ప్రతి క్రైస్తవునికి ఆధారమై ఉన్నది పరిశుద్ధాత్మే. ఈ లోకంలో బ్రతికినంత కాలము ప్రతి ఒక్కడు నడిపింపబడవలసింది పరిశుద్ధాత్మ చేతనే. కనుక మీరు ప్రార్థన చేయాలి, ప్రభువా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసేయకు నాయనా. ఇంకా చాలామంది పరిశుద్ధాత్మను పొందలేదు, కొంతమంది పొంది కూడా దానిని గుర్తించని స్థితిలో ఉన్నారు. చాలామంది నేటికి ఇంకేం పొందలేదండి, పరిశుద్ధాత్మను పొందలేదు. ఒకవేళ పొందినను దానిని గుర్తించలేని స్థితిలో ఉన్నారు. ఈ మధ్యాహ్నం ఒకవేళ నువ్వు ఇంకా పరిశుద్ధాత్మను పొందలేదా, నీలోనికి ఇంకా పరిశుద్ధాత్ముడు రాలేదా, అయితే ప్రార్థన చేయి, ప్రభువా నీ పరిశుద్ధాత్మను నాకు దయచేయి. ఒకవేళ ఇక్కడ పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అయితే నువ్వు చేయాల్సిన ప్రార్థన తెలుసా? ప్రభువా నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారానే మనం ఏదైనా చేయగలం. శక్తి చేత బలము చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారానే ఇది జరుగుతుంది అని దేవుడు చెప్పాడు బైబిల్లో. నీకేమీ లేకపోయినా పర్వాలా, నువ్వన్నీ కోల్పోయినా పర్వాలా, కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్మను కాపాడుకో, దైవాత్మను కాపాడుకో. ఎందుకో తెలుసా? నిన్ను కడ వరకు నడిపించేది పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఈ లోకములో నీవు నడవగలవు, జీవించగలవు, దేవుని కోసం బ్రతకగలవు. పరిశుద్ధాత్మ నీకుంటే చాలు, నువ్వు అరణ్యములో ఉన్న క్షేమకరంగా ఉండగలవు. అన్నీ కోల్పోయినా పర్వాలా, పరిశుద్ధాత్మ నీలో ఉంటే చాలు, కోల్పోయినవన్నీ కూడా దేవుడు నీకు మరలా తిరిగి ఇస్తాడు. నువ్వేం కోల్పోయేది మ్యాటర్ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఏం లేకపోయినా పర్వాలా, బాధపడొద్దు. నిన్న నాకు హృదయంలో చిన్నగా బాధ అనిపించింది. ఎందుకంటే నా భార్య ఈరోజు నా భార్యది పుట్టినరోజు. ఈరోజు నిన్న సాయంకాలం వాస్తవంగా భార్యను ప్రేమించాలి, బైబిల్ కూడా చెప్తుంది, మిక్కిలి బలహీనమైన ఘటమని ఎరిగి జ్ఞానముతో కాపురం చేయండి అని బైబిల్లో ఉంది. సో నేనేం చేశానంటే, నేను ఎప్పుడు ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తాను, తను సంతోషపెట్టడానికి, కృతజ్ఞతగా, మంచిగా చూసుకోవాలి కాబట్టి ప్రేమకు సూచనగా ఏదో ఒకటి. పెద్ద ఏం కొనం, కానీ పెద్ద కార్లు, యాపిల్ ఫోన్లు అంతా మనకు ఏం లేదులే, చిన్ని ఏదో చిన్న బయటికి వెళ్తే స్కార్ఫ్లని. పోయిన సంవత్సరం నా భార్యకి పుట్టినరోజుకి ఒక స్కార్ఫ్, బొచ్చు స్కార్ఫ్ ఒకటి కొన్నాను నా భార్యకి బర్త్డేకి, ఏదో ఉన్న స్తోమతను బట్టి. నేను తనకి ఏదైనా తెలియకుండా ఏదైనా కొని తనకి ఇద్దాము అని అనుకున్నా. కానీ మీరు చెప్తే నమ్మరు, నా అకౌంట్లో ₹4 బ్యాలెన్స్. ఇందాక మీకు చూపిద్దామని స్క్రీన్ షాట్ చేస్తుంటే అది స్క్రీన్ షాట్ రావట్లేదు, మరి రాదనుకుంటా, ఫోన్పే నాకు తెలీదు. అకౌంట్లో ₹4 బ్యాలెన్స్. బాధ అనిపించింది, డబ్బులు ఏమీ లేవు. సరే బాధ అనిపించింది, ఊరుకున్నా. కానీ
రాత్రి 12కి నా భార్య ఎప్పుడు పడుకుంటాను ప్రార్థన చేసుకుని నేను 12:30కి పడుకున్నా. తను పడుకునే ముందు నాన్న ఇలా నీకు ప్రార్థన చేస్తానని చెప్పి మోకరించి ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తుండగానే ప్రభు మాట్లాడుతూ వచ్చారు. నీవిచ్చే బహుమానం అయితే తనకి భౌతికంగా పనికొస్తుంది, కానీ నేను ఇచ్చే ఆత్మీయ బహుమానాలు రానున్న దినాల్లో నా సేవలో మహిమకరంగా వాడబడడానికి పనిచేస్తాయి. అప్పుడు ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా నేను భర్తనే, కానీ నేను ఏమీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా. కానీ నేను ఇచ్చిన ఒకవేళ నేను ఇచ్చే స్థితిలో ఉండి బహుమానం ఇచ్చినా అది రేపొద్దున పాడైపోవచ్చు, పగిలిపోవచ్చు, లేదా అది ఎక్కడో ఒక చోట పోగొట్టుకోవచ్చు, లేదా అది ఒకవేళ ఉన్నా అది మన భౌతిక స్థితిగతులకు ఉపయోగపడవచ్చు. కానీ దేవుడిచ్చే బహుమానం మాత్రం ఎంతవరకు ఉంటుంది? బ్రతుకు. అంతేకాదు, దేవుడిచ్చే బహుమానాలు నీ జీవితానికి ఒక విలువగా మారిపోతాయి. నీ జీవితము పైకి లేపబడడానికి దేవుడిచ్చిన బహుమానాలు నీకు ఉపయోగపడతాయి. అలాంటి శ్రేష్టమైన విలువ కలిగిన బహుమానాలు దేవుడిస్తాడు. ఇప్పుడు ప్రార్థన చేశాను, ప్రభా భర్తగా నేను ఏమీ ఇవ్వలేని స్థితిలో ఉన్నా, కానీ నీవు బహుమానం ఇవి, తనకి ఏదో ఒక ఆత్మ సంబంధమైన బహుమానము నీవివి. ఎంతవరకు నేను ఇచ్చాను, ఇప్పుడు నువ్వివి. నేను నిజంగా చెప్తున్నాను, కొన్నిసార్లు దేవుడే అలా తీసుకెళ్తాడు. ఏమీ లేని ఎంటీ స్టేజ్కి దేవుడే తీసుకెళ్తాడు. చాలాసార్లు ఏమీ లేని ఎంటీ స్టేజ్కి వెళ్ళిన సందర్భాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. చెప్పడానికి టైం కాదు, చెప్పడానికి సందర్భం కూడా కాదు. ఇది ఎన్నో ఉన్నాయి, మొత్తం ఖాళీ. కానీ ఖాళీ అయిన ప్రతిసారి కూడా దేవుడు ఏదో ఒకటి నేర్పించాడు. నా భార్య విషయంలో చాలాసార్లు ప్రార్థన చేశాను, కానీ కొన్ని ఆత్మీయ బహుమానాలు తనకి ఇవి ప్రభు అని ఎప్పుడు చేయలే. ఎప్పుడైతే నేను ఎంటీ అయిపోయానో నిన్న వచ్చింది ఆ మాట నోటంట. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏమి పోయినా పర్వాలేదు, కానీ ఆత్మ సంబంధమైన ధన్యతలు మనం కోల్పోతే అది చాలా విచారకరమైన విషయము. అందుకే దావీదు మాట నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. నా సింహాసనాన్ని తీసి అని అడగలేదు దావీదు, నా రాజరికాన్ని తీయొద్దు అని అడగలా, నా పిల్లలను తీయొద్దు అని అడగలా. అతను అడిగింది ఏంటంటే పరిశుద్ధాత్మను తీయొద్దు. అంటే ఏ తీసినా పర్వాలా, కానీ పరిశుద్ధాత్మను మాత్రం తీయొద్దు. ఎందుకని పరిశుద్ధాత్మే మనకు ఒక ప్రయోజనకరమైన ఒక ఆయుధము. పరిశుద్ధాత్మ లేని జీవితము విలువ లేని జీవితము. పరిశుద్ధాత్మ లేని జీవితానికి ఒక గమ్యం అనేది ఉండదు. పరిశుద్ధాత్మ లేని జీవితము చివరి వరకు కడ వరకు ప్రభుతో సాగలేదు. పరిశుద్ధాత్మ లేని జీవితం. కానీ పరిశుద్ధాత్మ కలిగిన జీవితము దేవునితో చివరి వరకు కొనసాగలగదు. అంతేకాదు, పరిశుద్ధాత్మ కలిగిన జీవితానికి దేవుడు గొప్ప విలువనిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మను కలిగిన జీవితాలు ఏమి కోల్పోయినా అవి మరలా తిరిగి అనేకమైన ఆశీర్వాదాలను దేవుని నుంచి పొందుకుంటాయి. పరిశుద్ధాత్మ కలిగిన జీవితాలు. మనకు తెలుసు, సేవకులు యేసన్న గారు ఆయన కట్టుబట్టలతో దేవుని సేవ కొరకు బయటకు వచ్చేసాడు. ఆయన ఇల్లు వదిలేసుకున్నాడు, తల్లిదండ్రులను వదిలేసుకున్నాడు, అన్నలను వదిలేసుకున్నాడు, బంధువులను వదిలేసుకున్నాడు, స్వభూమిని స్వగ్రామాన్ని సమస్తమును విడిచిపెట్టుకున్నాడు. ఆయన ఒంటరిగా వచ్చేసాడు. ఎందుకో తెలుసా? ఏం పోయినా పలవల, పరిశుద్ధాత్ముడు ఆయన నడిపిస్తున్నాడు. ఆయన నడిపించే మార్గంలో నేను నడవాలి. మరలా జ్ఞాపకం చేస్తున్నా, నీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కోల్పోయావు. దేవుడు మరలా చంపమంటున్నాడు నీతో. ఎందుకో నాకు తెలియదు. ఎన్నో కోల్పోయాయి నీ జీవితంలో, కానీ దేవుడు అంటున్నాడు బాధపడొద్దు అంటున్నాడు. ఆయన బాధపడొద్దు అంటున్నాడు. ఎందుకో తెలుసా? నేను నీలో ఉన్నానా లేదా, నీలో సంచరిస్తున్నానా లేదా, నీలో నా ఆత్మ సంచారం ఉందా లేదా, ఇది చూసుకో అంటున్నాడు దేవుడు. దావీదు వాస్తవానికి అన్నీ కోల్పోయాడు, కానీ కోల్పోయిన దానికంటే మరలా అధికంగా పొందుకున్నాడు. కారణం ఏంటి? పరిశుద్ధాత్మను కాపాడుకున్నాడు. నీవు కూడా పరిశుద్ధాత్మను కాపాడుకోవాలి. 9వ మాటలోనే చాలా కొన్ని మాటలు, అందులోనే పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ఫలితాలు మీకు చెప్పాను. పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ప్రయోజనాల గురించి నేను మీకు చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాను గతించిన వారం. అవునా? పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనకి ఎన్ని ప్రయోజనాలు నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. ఇప్పుడు ఒక్క మాట మీకు తెలియజేస్తాను. పరిశుద్ధాత్మ మనలో ఉండటం ద్వారా మనకి ఏం ప్రయోజనం, ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? 2వ సమూయేలు గ్రంథము
23వ అధ్యాయము 2వ వచనం. ఇది దావీదు కీర్తనే, దావీదు మాటలే. దావీదు మాట్లాడుతున్న, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీయులకు ఆశ్రయ దుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలె, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి వలె, భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె అతడు ఉండును. ఇక్కడ మెయిన్ వర్డ్ ఏంటంటే, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. అంటే పరిశుద్ధాత్ముని ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? 9వ పాయింట్లోనే ఇంకా కొన్ని పాయింట్స్ మనం ధ్యానం చేస్తున్నాం అంతే, ఇంకొక పాయింట్కి వెళ్ళా. పరిశుద్ధాత్మని ద్వారా మనకు కలిగే మేలులేంటి? కొన్ని మేలులు మీకు చెప్పాను కదా. పరిశుద్ధాత్మను మనలో ఉంటే మనం ఏలువాడుగా అవుతాం, ఏలేవాడిగా అవుతాం. ఇంకేం చెప్పాను చెప్పండి? పరిపాలించేవాడుగా అవుతాం, సృష్టిని శాసించగలుగుతాం, శత్రువులపై అధికారం పొందుతాం, శత్రుపై విజయం పొందుతాం, నెమ్మది కుటుంబంలో, సమాజంలో, సంఘంలో నెమ్మదిని చూడగలుగుతాం. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ధైర్యము, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే రేపుతాడు. చాలా విషయాలు ధ్యానం చేసాం గతించిన వారం. ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలిగే ఫలితాలు ఇవన్నీ కూడా, పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఇవన్నీ జరుగుతాయి. పరిశుద్ధాత్మ లేకపోతే ఏలుకోవడం, కుటుంబాన్ని చక్కబెట్టుకోవడం, కుటుంబాన్ని భార్యను ఏలుకోవడం, భర్తను ఏలుకోవడం, పిల్లల్ని పెంచడం, ఇవన్నీ మనకి రావు, చేత కావు. ఏలేవారిగా పరిపాలించేవారు ఉండాలంటే పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. ఇంకా చాలా విషయాలు చెప్పాను మరలా ధ్యానం చేసుకున్న తర్వాత. ఇప్పుడు దావీదు అంటాడు, యెహోవా ఆత్మ నా మూలంగా పలుకుతున్నాడు. అంటే యెహోవా ఆత్మ చేత నింపబడి దావీదు పలుకుతున్నాడు. ఏంటో తెలుసా? దేవుని ప్రణాళికల గురించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? ఇప్పుడు మనం అదే చదువుకున్నాం. ఇదిగో మనుషులను ఏలు ఒకడు పుడతాడు, అతను నీతిమంతుడు, యెహోవాను భయభక్తులు కలిగి ఉంటాడు. ఉదయకాలపు సూర్యకాంతి వలన, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలన, వర్షము కురిసిన పిమ్మట నిమ్మలమైన కాంతి చేత భూమి నుంచి లేత గడ్డి వలన అతడు ఉంటాడు. అంటే యెహోవా ఆత్మచేత నింపబడిన దావీదు, జాగ్రత్తగా వినండి, యెహోవా ఆత్మచేత నింపబడిన దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని గూర్చిన విషయాలు పలుకుతున్నాడు. ఏం పలుకుతున్నాడు? దేవుని గూర్చిన విషయాలు పలుకుతున్నాడు. అంటే ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడతారో, పరిశుద్ధాత్మని ఎవరైతే కాపాడుకుంటారో వారు దేవుని ప్రణాళికలు తెలుసుకోగలుగుతారు. పరిశుద్ధాత్మను ఎవరైతే కాపాడుకుంటారో, వారిలో ఉన్న పరిశుద్ధాత్మను ఎవరైతే గుర్తిస్తారో వారు వారి జీవితమును గూర్చిన ప్రణాళికలు తెలుసుకోగలుగుతారు, వారి బిడ్డలను గూర్చిన ప్రణాళికలు తెలుసుకోగలుగుతారు. ఎవరు? పరిశుద్ధాత్మను కాపాడుకునేవారు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు. దావీదు చాలాసార్లు మాట్లాడాడు, నా అంగీని వారు చీట్లు వేసుకున్నారు, చింపేశారు, నీ పరిశుద్ధును కుళ్ళు పట్టనివ్వవు అని యేసుక్రీస్తు గురించిన ప్రవచనాలు పలికాడు. ఎవరు? దావీదు కీర్తనల్లో. ఇవన్నీ ఎందుకు పలకగలిగాడు దావీదు? అతడు దేవుని ఆత్మచేత నింపబడ్డాడు, దేవుని ఆత్మను కాపాడుకునేవాడు. కాబట్టి దేవుని రాక గురించినటువంటి ప్రవచనాలు దేవుడు దావీదు ద్వారా పలికించాడు. నేను చెప్తున్నా, నీవు పరిశుద్ధాత్మను కాపాడుకుంటే నీ విషయంలో దేవుని చిత్తం ఏమై ఉన్నదో, నీ విషయంలో దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో, నీ పిల్లల విషయంలో దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదో, నీ విషయంలో దేవుని చిత్తం ఏమై ఉన్నదో నీవు దాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతావు పరిశుద్ధాత్మను కాపాడుకుంటే. నేను అడుగుతున్నాను, నీ పిల్లల గురించిన భవిష్యత్తు ఏమవుతుందో నీకు తెలుసా? నిన్ను గూర్చిన దేవుని ప్రణాళిక ఏంటో నీకు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుతున్న ఒక ప్రశ్న. అసలు నీ విషయంలో దేవుని ప్రణాళిక ఏంటో నీకు తెలుసా? నీ విషయంలో దేవుని చిత్తం ఏంటో నీకు తెలుసా? నీ పిల్లల విషయంలో దేవుని ప్రణాళిక ఏమైనదో నీకు తెలుసా? నీ విషయంలో దేవుని ఉద్దేశములు అంటే నీకు తెలుసా? 2004లో మా నాన్నగారు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు అప్పుడే మా నాన్నగారికి దేవుడు చెప్పేశాడు. ఏమని తెలుసా? నీ లాస్ట్ ఇద్దరు బిడ్డలు ఆల్రెడీ పెద్దది అక్కనే మా నాన్నగారు అప్పుడు డాక్టర్ చేద్దాం అనుకున్నారు. ఆల్రెడీ రెండవ పెద్దనేని, మేము ముగ్గురం అబ్బాయిలం కదా, పెద్దనేని అప్పటికే సేవకి ఇచ్చేశారు. ఇంకిద్దరం మిగిలిన ఇద్దరం. మా ఇద్దరిని బాగా చదివించి గొప్పలుగా చేయాలనుకున్నారు మా నాన్నగారు. కానీ మా నాన్నగారితో దేవుడు మాట్లాడాడు, ఇదిగో నీ చిన్న కొడుకులు ఇద్దరు నా సేవ చేస్తారు,
దేవుడు ముందే చెప్పాడు. నీ పిల్లల గురించిన ప్రణాళిక నీకు తెలుసా? ఉద్దేశం నీకు తెలుసా? అసలు నిన్ను గూర్చి నీ దేవుని యొక్క చిత్రం ఏంటో, ఉద్దేశం నీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలా? కొంతమంది అంటారు, ఏమోనండి అసలు ఎందుకు బతుకుతారో నాకే తెలియదండి. మాకు ఆయన తాతయ్య ఉండేవాడు ఇక్కడ, మా తాతయ్య. ఆయన అనేవాడు, ఏం దేవుడా ఎందుకు బతుకుతున్నానో ఏంటో నాకే తెలియదు, నేనా బతుకుతున్నానో కుక్క బతుకుతుంది అనేవాడు ఆయన. ఏంట్రా దేవుడా అనేవాడు ఆయన. ఎప్పుడు అదే మాట, ఏం బతుకురా బాబు, ఏం బతుకురా బాబు, ఏం బతుకురా బాబా, నేను ఎప్పుడు వెళ్ళిన అదే అంటూ ఉండేవాడు ఆయన. నీ బ్రతుకు విషయంలో దేవుని ప్రణాళిక ఒకటి ఉంటుంది. నీ బ్రతుకు విషయంలో దేవుని చిత్తం ఒకటి ఉంటుంది. అది నువ్వు తెలుసుకో. అది ఎలా నీకు తెలుస్తుంది? పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు తెలుస్తుంది. నేను చెప్తున్నా, పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే నీకు చాలా డేంజర్. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే అపవాది అంటాడో నీ బతికేందుకు వేసి చచ్చిపోంటాడు. ఎందుకు బతుకుతున్నావు నువ్వు? దేనికి బతుకుతున్నావు? నీ వల్ల ఎవడికి ఉపయోగం? నీ వల్ల ఎవడు బాగుపడ్డాడో? నీ వల్ల ఎవడు దీవించబడ్డాడో? నువ్వు ఎవడికి ప్రయోజనకరంగా ఉన్నావు? నువ్వేం చేస్తున్నావు? నీ వల్ల ఏమైంది? నువ్వేం ఉద్ధరించగలుగుతున్నావు? నువ్వేం సాధించావు ఎంతవరకు అని అపవాది నీ జీవితాన్ని కృంగదీస్తూ ఉంటాడు. అదే పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే, ఇదిగో నీ భవిష్యత్తును గురించిన ప్రణాళిక ఏంటో దేవుడు చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నా జీవితం, నా భవిష్యత్తు గురించి ప్రణాళిక నాకు చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఇదిగో మీ తాతిని వాడుకున్నట్టు వాడుకుంటాను అని చెప్పాడు దేవుడు నాకు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్పాడు, నాకు చూపించాడు దేవుడు. దేవుడు చెప్పాడు, పౌలు వలె సేవ చేస్తామని దేవుడు నాతో చెప్పాడు. నిజం. నా విషయంలో దేవుని ప్రణాళిక ఏంటో దేవుడు నాకు తెలియజేశాడు. ఈరోజు నీ జీవిత విషయంలో దేవుని ప్రణాళిక ఏంటి అని నువ్వు తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మను కాపాడుకో. పరిశుద్ధాత్మని యొక్క విలువను గుర్తించు. అప్పుడు అసలు ఎందుకు పుట్టావో, దేనికి బతుకుతున్నావో, ఎందుకు ఈ లోకంలో నువ్వు ఉన్నావో ప్రతిదీ దేవుడు పిన్ టు పిన్ నీకు చెప్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రయోజనం ఏంటో చెప్పనా? నీ భవిష్యత్తు గురించిన ప్రణాళిక దేవుడు నీకు చెప్తాడు. నీ పిల్లల గురించినటువంటి ప్రణాళిక ఏంటో దేవుడు నీకు చెప్తాడు. నీ విషయంలో ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన చిత్తం ఏంటో, ఆయన తలంపు ఏంటో దేవుడు నీకు చాలా తేటగా చెప్తాడు. పరిశుద్ధాత్మను కాపాడుకో. చాలామంది ఏవేవో కాపాడుకోవడం చూస్తారు. కాదు, పరిశుద్ధాత్మను కాపాడుకో. ఏం కాపాడుకోవాలి? చాలామంది బంగారం తాకట్టేసామండి, ఏదో ఇంట్లో ఉండేది అదే బంగారం, కానీ తాకట్టేట్టాల్సి వచ్చేసిందని పెట్టేసామండి. ఏమీ లేదండి, తీదాన్నే, అది కాదా పోతే పనాయి. పరిశుద్ధాత్మను కాపాడుకో. మాకు ఇల్లు ఉండేదండి, అప్పుల వల్ల ఇల్లు అంత పోయిందని మళ్ళీ గుడిసెలోకి వచ్చండి. ఇల్లు ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. దేవుని రాకడ సమయంలో ఈ భూలోకమంతయు అగ్ని గంధకముల చేత మిక్కటమైన వేండ్రమ చేత పూర్తిగా కాలి బూడిదైపోతుంది ఈ లోకం. ఏం మిగల ఈ లోకంలో. నువ్వెంతగా గట్టిగా బలంగా పునాదులు వేసి కట్టినా, నువ్వు కట్టిన ఆ బలమైన పునాదులతో కూడుకున్న ఇల్లు అసలు నీతో రాదది. పరిశుద్ధాత్మను కాపాడుకో. ఏం కాపాడుకోవాలి? పరిశుద్ధాత్మ. నీలో ఉన్నాడా పరిశుద్ధాత్ముడు? దావీదు అదంటాడు, ఏం పైన పర్వాలా, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి నీవు తీసేయకు ప్రభువా, తీసేయకయ్యా. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు తన ప్రణాళిక తెలియజేశాడు. పరిశుద్ధాత్మను దావీదు కలిగి ఉన్నాడు కాబట్టి దావీదు విషయంలో దేవుని ప్రణాళిక ఏంటో కూడా దావీదు తెలుసుకోగలిగాడు. దేవుని ప్రణాళికను గమనించాడు దావీదు. అదే సమయంలో దావీదు తన సంతానము గురించిన ప్రణాళిక కూడా దావీదు తెలుసుకోగలిగాడు. కీర్తనల గ్రంథంలో ఉంటుంది ఆ మాట. ఇదిగో నీ సంతతిని ఆకాశం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు, సూర్య చంద్రుడు నక్షత్రములు ఉన్నంత వరకు నేను స్థిరపరుస్తానని వాగ్దానం చేశావు. ఆకాశం భూమి గతించే వరకు నా వాగ్దానం నేను నీతో స్థిరపరుస్తానని నాకు చెప్పావు అన్నాడు దావీదు. అంటే దావీదు దేవుని ప్రణాళికలు ఎరిగినోడు, తనను గూర్చిన ప్రణాళికలు కూడా ఎరిగినోడు. దేవుడు చెప్పాడు, దావీదు నీ పిల్లలు ఒకవేళ తప్పు చేస్తే నేను మనుషులు దండించే దండమ చేత వాళ్ళని దండిస్తాను, కానీ సౌలుకు నా కృప తొలగించినట్లుగా నీ సంతానానికి నా కృప తొలగించను. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితం గురించి నీ ప్రణాళికలు నువ్వు తెలుసుకోవాలంటే, నీ పిల్లలను గురించినటువంటి దేవుని ఉద్దేశాలు, చిత్తం ఏంటో తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మను కాపాడుకో. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడని గుర్తించు. ఆ పరిశుద్ధాత్మ చోటు, ఒకవేళ నీలో పరిశుద్ధాత్ముడు లేడా అయితే ఆయనకు చోటు వస్తాడు నీలోనికి. ఆయన ఉంటే నువ్వు ఎలా నడవాలో అలా నడిపిస్తాడు ఆయన. నువ్వేం చేయాలో చెప్తాడు, ఎలా వెళ్ళాలో చెప్తాడు.
దావీదు పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు కాబట్టి దేవుని గూర్చిన విషయాలు ప్రవచనాత్మకంగా పలికేశాడు, చెప్పేశాడు దేవుని రాకడ గురించి, ఆయన వస్తాడని, ఆయన ఇలా చేస్తారు ప్రజలని దావీదు చెప్పేశాడు. పరిశుద్ధాత్మని కాపాడుకో. పరిశుద్ధాత్మని ద్వారా కలిగే ప్రయోజనాల్లో ఇంకొక మాట మాత్రమే చెప్పి ముగించేస్తాను. చూడండి, రెండవ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చూడండి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవిడినగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడిలాగు ప్రకటించెను. బైబిల్లో మనం చూస్తున్నాం, ఇతరు ఆసాపు సంతానానికి చెందినవాడు, ఆసాపు సంతతికి చెందినవాడు. ఇతని పేరు యహజీయేలు. ఇతడు సమాజంలో ఉన్నాడు. అదే కాలం అంటే యెహోషాపాతు రాజ్య పరిపాలన చేస్తున్న కాలం అది. ఆ కాలంలో 3 దేశాల ప్రజలు 3 ప్రాంతాల నుంచి దండెత్తి యెహోషాపాతు మీదకి, అతని దేశం మీదకి, అతని రాజ్యం మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నప్పుడు యెహోషాపాతు దేవుని సన్నిధిలో ప్రార్థించుట కొరకే మనసు నిలుపుకొని ఉపవాసం ఉండి దేవుని సహాయం కొరకే దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉంటే ఆ సమయంలో దేవుని యొక్క ఆత్మ ఈ యొక్క యహజీయేల మీదకి వచ్చింది. అప్పుడు ప్రవచిస్తున్నాడు. ఏమన్నా తెలుసా? చూడండి, ప్రభు చెప్తున్నారు. 16వ వచనం చదవండి. 16వ వచనం అమ్మ. రేపు వారి మీదకి పోవుడి, వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చేది. చాలు, ఇక్కడ జాతికి వినండి. ఎప్పుడైతే యహజీయేల మీదకి దేవుని ఆత్మ వచ్చిందో శత్రువు ఏ మార్గములో వస్తున్నాడో దేవుడు చెప్తాడే, ఇదిగో వాళ్ళు వస్తారు. ఏ మార్గంలో వస్తారో తెలుసా? జీజు అని ఎక్కుడు మార్గంలో వస్తున్నారు వాళ్ళు. మీరు గమనించాలి. పరిశుద్ధాత్మను నువ్వు కాపాడుకుంటే, పరిశుద్ధాత్మను నువ్వు గుర్తిస్తే, పరిశుద్ధాత్మను నీలో పని చేస్తూ ఉంటే అపవాది ఏ మార్గంలో వస్తున్నాడో దేవుడు చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలామందికి అపవాది ఏ మార్గంలో వస్తున్నాడో తెలీదు. ఏంటోనండి ఇంట్లోనండి గొడవలండి, ఏంటోనండి ఇంట్లోనండి శాపం అండి, ఏంటోనండి ఇంట్లోనండి దరిద్రత అండి, ఏంటోనండి మా ఆవిడ ఊరినే ఫైర్ అయిపోద్దండి, ఏంటోనండి మా భర్త ఊరినే రేగిపోతాడండి, ఏంటోనండి మా పిల్లడు ఎలాగైపోయాడండి. చాలామంది అపవాది యొక్క తంత్రము గుర్తించలేక సతమతమైపోతూ ఉంటారు. అయితే నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడితే కనుక నేను చెప్తున్నాను, నీ కుటుంబంలోనికి అపవాది ఏ మార్గంలో వస్తున్నాడో కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఏంటో చెప్పనా, అపవాది ఏ మార్గంలో వస్తున్నాడో నీకు పసిగట్టేయగలవు. నీకు తెలుసా అపవాది నీ ఇంట్లోకి ఎలా వస్తున్నాడో తెలుసు? నువ్వు చెప్పగలవా? నేను చెప్పాను కదా గతించిన వారం, అపవాది కూరలు వేసుకొని గుడ్లు వేసుకొని ఎర్రబోసుకొని నేను సాతాన్ని అండ అదవుతుందా? నేను లూసిఫర్ అండ అదవుతుందా? ఆడు కొన్ని మార్గాల గుండా వస్తాడు. నీ కుటుంబంలో అపవాది ఎలా వస్తున్నాడు నీకు తెలుసా? నీకు మాట చెప్పనా, నీవు చెప్పిన మాట వినకుండా నీ భర్త ఇష్టానుసారంగా తాగి తందనాలాడుతూ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నాడు అనుకో, అప్పుడు నువ్వు గమనించాల్సింది ఏం తెలుసా? అపవాది నా భర్తను ఆధారం చేసుకుని ఇంట్లోకి వచ్చాడు. అందుకే కొరింథీయులు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఒక మాట తెలియజేస్తారు. చూడండి, 2వ కొరింథీయులు 2వ అధ్యాయము 2వ కొరింథీ 2:11 వచనం ఆ చివరి లైన్ చదవండి. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కామో. చాలు. కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ పౌలు గారు అంటారు, సాతాను తంత్రములను మనము, ఏమన్నాడైనా, మనము ఎరుగని వారమో కాదు. అంటే మన కొత్త ఏం కాదు. సాతాను ఎలా పనిచేస్తాడో వాడి తంత్రాలు ఉంటే మనకు తెలుసు. మన ఎరగనోడమేం కాదు, మనము ఎరిగిన వారమే. ఈరోజు అడుగుతున్నాను, సాతాను తంత్రం నీకు తెలుసా? వాడు ఏ మార్గంలో గుండా వస్తాడో నీకు తెలుసా? యహజీయేల మీదకి ఎప్పుడైతే దేవునాత్మ బలముగా దిగొచ్చిందో అప్పుడు అపవాది శత్రువు ఏ మార్గం గుండా వస్తున్నాడో తెలుసుకున్నారు వాళ్ళు. ఏ మార్గం గుండా వస్తున్నాడో తెలుసుకున్నాడు.
ఇశ్రాయేలు తెలుసుకున్నారు. వాళ్ళు ఎలా వస్తారో తెలీదు, అపవాది ఎప్పుడు దాడి చేస్తాడో తెలీదు, ఎప్పుడు వీళ్ళ మీద పడతారో తెలీదు. వారందరూ ఏకమే వచ్చేస్తున్నారు శత్రువులు. అప్పుడు దేవుని ఆత్మ యెహజీయేలు మీదకి రాగా అతడు ప్రవచించడం మొదలుపెట్టి, ఇదిగో వాళ్ళు ఇదిగో ఫలానా మార్గంలో వస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, నీవు పరిశుద్ధాత్మను కాపాడుకుంటే నేను చెప్తున్న ఒక మాట, అపవాది ఏ మార్గంలో నీ కుటుంబంలో ప్రవేశిస్తున్నాడో నీవు గమనించగలుగుతావు. ఆ సెన్స్ ఉందా నీకు? ఒక మాట చెప్పండి, ముగించేస్తాను. ఇంకా ఆ సెన్స్ ఉందా? అపవాది ఇలా వచ్చాడు మా ఇంట్లో, నువ్వు గమనించగలవా? నీకు విషయం చెప్పనా, ఎవరైనా ఇంట్లో శృతి మించి ఇష్టానుసారంగా విర్రవీగి మాట్లాడుతున్నారు అనుకో, అప్పుడే నువ్వు గమనించాలి అపవాది ఇంట్లో క్రియ చేస్తున్నాడని. ఆ సెన్స్ పనిచేస్తుందా నీకు? వెంటనే పసిగట్టాలి నువ్వు. నాకు పెళ్ళి అయ్యి ఇప్పటికి 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల దగ్గర దగ్గర 6 సంవత్సరాలు మాకు వివాహం అయ్యి. అర్థమవుతుందా? ఇప్పటి వరకు నేను నా భార్య జుట్టుపట్లెట్టేసుకుని చీపుర్లెట్టేసుకుని కొట్టేసుకొని, నేనేమో తన్ని మంచమంతా దొర్లిచ్చేసి, జుట్టట్టుకుని నేలంతా దొర్లిచ్చేసి, ఇద్దరు రంకులు వేసుకొని కేకలేసేసుకొని బొబ్బలేసేసుకొని దెబ్బలాడుకున్న సందర్భాలు ఏవి ఒకటి కూడా లేదు. ఒకటి కూడా రంకులు వేసుకున్న సందర్భం ఒకటి కూడా లేదు. ధైర్యంగా చెప్పగలను నేను. ఎందుకో తెలుసా? అపవాది తంత్రం నేను ఎరుగుదును. ఎప్పుడైనా వివాదం అయ్యేలాగా ఉందా నాకు అర్థమైపోద్ది, అపవాది రేజ్ అవుతున్నాడు అని పసిగడతా. వెంటనే నేను కామ్ అయిపోయి నా పని నేను చేసుకుంటాను. అపవాది ఎప్పుడు రేగుతాడు తెలుసా? నువ్వు నువ్వు నీ జీవితంలో ఎప్పుడు రేగుతాడు తెలుసా? నేను అదే చెప్తున్నా. అపవాది తంత్రాలు నువ్వు ఎరగాలి. అందుకే చెప్తున్నా, నీకు ఆత్మ ఉంటే నువ్వు ఎరుగుతావు. నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉందావు అనుకుంటా రేగిపోతాడు. అప్పుడు నువ్వు గమనించాలి ఈ పని చేస్తున్నాడు. అప్పుడు దాకా నువ్వు భర్త మీద కోప్పడి, భర్త మీద అలిగి 2 రోజులు 3 రోజులు తినడం మానేస్తావు నువ్వు. అవునండి. అప్పుడు దాకా ఏదో గొడవను బట్టి దిగాలు పెట్టుకుని ఎవరో ఏదన్నారు చెప్పేసి అలిగి బాధతో ఒకరోజు 2 పూటలు తినడం మానేస్తావు. అప్పుడు మాత్రం కాలు నొప్పి, చేయి నొప్పి, జబ్బ నొప్పి, బీపీ డౌన్ ఏమీ అవ్వదు. ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉందాం అనుకుంటావో ఆడంటాడు, నీ బీపీ డౌన్ అయిపోద్ది, నువ్వు పడిపోతావు, నువ్వు చేయలేవు, నీకు నడు నొప్పి వచ్చేస్తుంది. అపవాది తంత్రం అంటే అదే. అర్థమవుతుందా? వాడు ఏ మార్గంలో వస్తున్నాడో నువ్వు వెంటనే దాన్ని పసిగట్టగలగాలంటే ఆత్మాభిషేకం నువ్వు కాపాడుకోవాలి. ఏం చేయాలా? కాపాడుకోండి ఆత్మాభిషేకం. ఏమున్నా లేకపోయినా పర్వాలే. అపోస్తులకి ఏమున్నాయండి? అపోస్తులకి ఏమైనా ఉన్నాయా? అందుకే అపోస్తుల గురించి బైబిల్లో రాయబడిన ఒక చక్కని మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, బైబిల్ నుండి అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనం చివరి మాట. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందిన వాడు దిగ్గును లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను. చూడండి, అపోస్తులు అన్ని దేవుని కోసం వదిలేశారు. ఏం చేశారు? మన జీవితంలో తొందరపాటును బట్టో, కంగారును బట్టో, తెలివి తక్కువతనాన్ని బట్టో కోల్పోతూ ఉంటాం. డబ్బులని, ఆస్తులని, అంతస్తులని కోల్పోతాం మన తప్పిదాన్ని బట్టి. కానీ వీళ్ళు అలా కాదు, దేవుని కొరకు అన్ని వదిలేసుకున్నారు అపోస్తలు. ఆ అపోస్తలలో ఉన్నటువంటి ఒక అపోస్తలుడైనటువంటి పేతురు గారు అంటారు, వెండి బంగారములు మా యొద్ద లేవు, మాకు కలిగినదే నీకిచ్చుచున్నాము. ఏం కలిగి ఉన్నారు వాళ్ళు? పరిశుద్ధాత్మ. దేవునికి మహిమ కలుగును గాక. ఏం కలిగి ఉన్నారండి? పరిశుద్ధాత్మ. నేను చెప్తున్నా, వెండి బంగారం ఆఫ్టర్ ఆల్ రేపొద్దున దేవుడు మన కొరకు సువర్ణమయమైన వీధులు పరలోకంలో బంగారం చూసుకుని అలా మురిసిపోతారండి. ఒక వయసులో ఉన్నప్పుడు ఒక ఆవిడ కింద అద్దుకుండే ఆంటీ గారు చేంజ్ చేయించుకుందండి. ఆవిడ నన్ను గుమ్మంకాడ పిలిచింది. మన తెలియదు కదా, బాబు అని పిలిచింది. నేనేమో ఎందుకో పిలిచిందని వెళ్ళాను. సంచి తీసి పెట్టి తీసి, బాబు గొలుసు చేయించుకున్నాను చూడు, 40,000 అయింది అని నవ్వేసుకుంటున్నావు చూసుకొని. మనకు అలాంటి చూస్తే సంతోషం రాదు అసలు. ఈవిడేమో నవ్వేసుకుంటుంది. చూడు బాబు 40,000 చేయించుకున్నాను,
డబ్బులు అంటే మరి డబ్బులు అయితే ఖర్చు అయిపోతాయని చేయించుకున్నాను. వాళ్ళు కొన్ని రోజులకే మళ్ళీ అది తాకట్టెట్టాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు కొన్ని రోజులకి తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఎందుకని 2 బండ్లు కొనేశారు, ఈఎంఐలు కట్టట్లేదు. వాళ్ళేమో వచ్చేస్తున్నారు, ఈఎంఐలు కట్టరు ఊరుకుంటారా? ఈఎంఐ బండి ఇచ్చిన ఊరుకుంటారు? వచ్చేరా ఎత్తుక్కొని వచ్చేస్తారు. మళ్ళీ నువ్వు కట్టలేదా బండి ఎట్టుకుపోతారు అంతే. కొంతమంది ఈ లోకము సంబంధమైన వాటిని చూసుకుని వస్త్రాలను, వండి బంగారములను, ఆస్తులను, అంతస్తులను, భోగభాగ్యాలను చూసుకొని మురిసిపోతారు. కానీ అపోస్తులు ఏమో తెలుసా? వెండి బంగారం మా దగ్గర లేవు. ఏమండి ఒక పాయింట్, అసలు వెండి బంగారం నా దగ్గర లేవా? చెప్పాలి. లేవా? ఉన్నాయి కానీ అప్పుడు లేవు. ఎందుకని? వచ్చినట్టు వెళ్ళిపోతాయి అంతే. నాకు బంగారం ఇచ్చాడు దేవుడు, వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? బండికి వెళ్ళిపోయింది. సేవలో బండి కొనేసాను, అయిపోయింది. ఒకళ్ళు ప్రేరేపించబడి బంగారం మన దగ్గర ఉండవయ్యి. మన దగ్గర ఏముండాలా? నీ దగ్గర బంగారం ఉందా, వెండి ఉందా, ఆస్తి ఉంది, ఇది కాదు మ్యాటర్. నీ బీరువాలో కనీసం కొంత డబ్బు ఉందా, నీ అకౌంట్లో కొంచెమైనా బ్యాలెన్స్ ఉందా, ఇది కాదు మ్యాటర్. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. మనలో ఎవరు ఉండాలి? నేను చెప్తున్నా ఈరోజు ఈ మధ్యాహ్నం 2 మాటలు మీరు దృష్టిలో తీసుకోండి. పరిశుద్ధాత్మని ద్వారా కలిగే ప్రయోజనాలు 2 మాటలు. ఒకటి చెప్పండి, ఏం చెప్పాను? అయిపోయింది. 2 మాటలు చెప్పానండి. పరిశుద్ధాత్ముని ద్వారా కలిగే ప్రయోజనాలు 2 మాటలు చెప్పాను. ఒకటేంటిది? పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే, అది నెక్స్ట్ పాయింట్. దేవుని ప్రణాళికలు ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావు. నీ విషయంలో దేవుని ప్రణాళిక ఏంటో నీవు తెలుసుకోగలుగుతావు. నీ పిల్లల విషయంలో దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకోగలుగుతావు. పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తే. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే రెండవ ప్రయోజనం చెప్పండి. శత్రువు ఎలా వస్తాడో నీకు తెలిసిపోతుంది. చాలామంది శత్రువు ఎలా వస్తాడో తెలియక నానా తిప్పలు పడతారు. ఆ బైబిల్ అట్టుకొని బుర్ర కింద ఎట్టేసుకుని పడుకొని, ప్రభా పడుకున్నంత నీ వాక్షు నాయన, నీ వాక్షు నా తల కింద ఉంది ప్రభా. ఒక ఆయన వాక్షు అంట. ఏంటది? నీ వాక్షు, అదే వాక్షు అన్నాడు. నీ వాక్షు నాయన ఇదిగో నా నెత్తి కింద ఉంది ప్రభా. నీ బంగారు దేవదూతలు నెట్టే, నీ వాక్షు బంగారు దేవదూతలు, నీ వాక్షు బంగారు దేవదూతలు ప్రభా. హోలీ స్పిరిట్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అది కాదు, గుండెల్లో యేసు ఉండాలి. ఎక్కడ? గుండెల్లో ఉండాలి. దేవుని ఆత్మ ఉండాలా. అది కాదు కాపాడుకోవడం. పరిశుద్ధాత్మ లోపల కాపాడుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఇది దావీదు రాజ్యం పోగొట్టుకోవడం అంటే, సింహాసనాన్ని పోగొట్టుకోవడం అంటే, విజయం పోగొట్టుకోవడం అంటే అది అసలు మామూలు విషయం కాదు. ఎన్నో రాజ్యాలను జయించుకుంటూ వెళ్ళి తన జీవితంలో ఓటమిని ఎరుగక బ్రతికిన దావీదు ఒకానొక రోజున ఓటమి పాలవలసి వస్తే, కాలి నడకన ఇంటి నుంచి రాజనగర్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తే, దావీదు వీటన్నిటిని బట్టి దేవుని దగ్గర, అయ్యా రాజ్యం తీసేకి నాయన, సింహాసనం తీసేకి ప్రభా, అదవుతుందా, పిల్లలు తీసేయగయ్యా, అసలు ఇదేం అడగలా, ఒక్కటే అడిగాడు, నీ ఆత్మను నా యొద్ద నుంచి తీసేయకు. ఎందుకో తెలుసా? ఆత్మే మనకి ఆధారమై ఉన్నది. ఏంటది? ఆత్మ. ఇదిగో చూడండి, మన జీవితానికి మేము బాగా వినండి. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఒక మాట చెప్తున్నా. మీ జీవితానికి మీరు కలిగి ఉన్న ఇల్లు విలువైనది కాదు, మీరు కలిగి ఉన్న డబ్బులు విలువైనవి కావు, మీరు కలిగి ఉన్న వస్త్రాలు, వెండి బంగారములు ఇవి విలువైనవి కావు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి విలువైనవి అని చాలామంది అతిశయిస్తారు. క్రైస్తవులమైన మనము లోక సంబంధమైన ధనధాన్యాలు, వెండి బంగారాలు, ఆస్తులు, అంతస్తులను బట్టి మనము విర్రవేగకూడదు, వాటిని బట్టి అతిశయించకూడదు, వాటిని బట్టి తృప్తి కలిగి సంతోషించకూడదు. క్రైస్తవుడైన ప్రతి వాడు, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా, పనిచేస్తున్నాడా లేదా, అయ్యో నాలో ఉన్న పరిశుద్ధాత్మను నేను కాపాడుకోవాలి, ఈ యొక్క సెన్స్తో, ఈ సోయతో బ్రతకాలి మనం. ఈరోజు ఆలోచించండి, పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడా లేదా? ఉన్నాడా? కాపాడుకోండి. ఏం చేయాలి? ఎందుకో తెలుసా? నీవు కోల్పోయినదంతా మరలా నీకు తిరిగి తీసుకొచ్చి రూపాయితో సహా అప్పగించేది పరిశుద్ధాత్ముడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం పోయినా పర్వాలా, పరిశుద్ధాత్మను కాపాడుకో. ఏం కాపాడుకో? 2 వారాలుగా ఇంట్లో బియ్యం లేదు, నిజం చెప్తున్నా. ఈరోజు రైస్ ప్యాక్ ఎవరు తెచ్చారు? మీరు తెచ్చారాక?
నేను మీకు చెప్పానా తెమ్మని? చెప్పానా మీకు? కానీ మీకు ఫోన్ చేశానా బియ్యం లేవని ఇంట్లో? చెప్పానా? 2 వారాలు బట్టి ఇంట్లో బియ్యం లేదు తెలుసా మీకు? కట్టలాడుతుంది ఇల్లంతా. నేనైనా బాధపడలా. ఎందుకో తెలుసా? ఏ ఉన్నా లేకపోయినా పర్వాలే, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడా, ధైర్యంగా చెప్పగలను ఆ మాట. పిల్లల్ని కూర్చోబెట్టాను మొన్న. అలాగని దేవుడేం వదిలేదు. మొన్న ఏమీ లేవు, వండుకోవడానికి బియ్యం లేవు, తెచ్చుకోవడానికి డబ్బులు లేవు. ఆ రోజు ఉదయం నేను దాని గురించి ఆలోచన చేయలే, ప్రశాంతంగా ప్రార్థన చేసుకున్నా. ఇంకా మధ్యాహ్నం భోజనం ఏంటి ఏం ఆలోచించలే. ఈలోపు ఇక్కడే ఉన్నారు సాక్ష్యాలు, యథార్థమైన సాక్ష్యాలే, ఈ కళ్ళబొల్లి మాటలు కదా. ఇక్కడే ఉన్నారు ఆవిడ, దీవెన్ కుమారి గారు. తల్లిగారు ఫోన్ చేసి నా భార్యతో మధ్యాహ్నం భోజనానికి వచ్చేయండి అన్నారు. అర్థమవుతుందా? నేను ఎందుకు చెప్తున్నాను చెప్పనా? ఇంట్లో బియ్యం లేవని ఏడ్చేవాళ్ళు చాలామంది, ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవని ఏడ్చేవాళ్ళు చాలామంది, ఒంట్లో ఆరోగ్యం లేదని కృంగిపోయేవారు చాలామంది. నేను చెప్తున్నా, నువ్వు ఈ లోక సంబంధమైన భౌతికమైన ఏ విషయాలు బట్టి అసలు నువ్వు బాధపడకో. నిన్ను దేవుడు చూసుకుంటాడో. అసలు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు కరెక్ట్గా పనిచేస్తున్నాడా లేదా, నువ్వు ఆయన కాపాడుకుంటున్నావా లేదా, ఆయన కాపాడుకునే విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నావా లేదా, ఇది చూడంతే నీకు ఏది కావాలో అని తీసుకొస్తాడు. నా అవసరం నేను ఎవరికి చెప్పను. కూర్చోబెట్టి పిల్లలు చెప్పాను తెల్లవారి. చిన్నపిల్లలకి వాళ్ళు తెలీదు, ఎందుకంటే ఉన్నప్పుడు చక్కగా తినేస్తారు, లేనప్పుడు సారా గెంజా అని అనుకోవచ్చు. ఒకవేళ పిల్లలు అలా అనుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ చారు గెంజి వేసుకుని తిని అలవాట్లు వాళ్ళకు ఉన్నాయి. పిల్లల్ని తెల్లవారు కూర్చోబెట్టి చెప్పి ఒకరోజు కుటుంబ ప్రార్థనలో, అమ్మ మనకి ఒకరోజు దేవుడు రాజభోజనం పెడతాడు, కానీ ఒక్కొక్క రోజు గెంజనం ఉంటుంది, కొన్నిసార్లు అది కూడా ఉండదు. అయితే ఇచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించి తినేయాలి, లేనప్పుడు కూడా దేవుని స్తుతించి ప్రార్థన చేసుకోవాలి. పిల్లలకు చెప్పాను, అడగండి కావాలితే. అర్థమవుతుందండి? లేవు, రైస్ లేవు, కానీ ఈరోజు నా దేవుడు ఏం చేశాడు చూడండి. ప్రత్యక్ష సాక్ష్యం ఇదంతా. ఇది ఏదో మరుగైన ఎక్కడెక్కడో జరిగినాయి నేను చెప్పట్లా, ఇక్కడ లైవ్లో జరిగిన విషయాలు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు ఏదో లేదని బాధపడకో, దేవుడు చెప్పమన్నాడు అదే నీతో పదే. నువ్వు ఏదో లేదని బాధపడిపోతున్నావు, ఏదో నాకు రాదు, ఇంకా నేను పొందుకోలేనని బాధపడిపోతున్నావు, నా జీవితంలో ఇంక ఏదో జరగదు అని నువ్వు బాధపడిపోతున్నావు. దేవుడు అంటాడు, నీలో ఉన్న పరిశుద్ధాత్మను కాపాడుకో. దేవుడు చెప్పేది అది. ఇంత కటకటలాడుతున్నా ప్రార్థనలో డిస్టర్బెన్స్ అవ్వాలా, నేను వాక్యం చదువుకోవడం డిస్టర్బెన్స్ అవ్వాలా, యథావిధిగా లేవడం ప్రార్థన చేసుకోవడం. ఎందుకని మేము ఆయనతో ఉంటే మా కూడు గుడ్డ అన్నీ ఆయనే చూసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగ రైస్ లేవు, డబ్బులు లేవు, చాలా టైట్గా ఉంది పరిస్థితి, ఏం అవసరంలే. మీకు అసలు చూపిద్దును. ఇప్పుడు నేను ఫ్లైట్ మోడ్లో పెట్టేశాను. నా అకౌంట్ ₹4. నా భార్యకి అకౌంట్ ఉంది, తన అకౌంట్లో ₹20 చిల్లర ఉంటుంది. యథార్థంగా చెప్తున్నా, మీకు అంతకే నమ్మకం కలగకపోతే, తోమాలాగా మీకు అవిశ్వాసం ఉంటే అయిపోయి రండి, ఫోన్పేలో ఓపెన్ చేసి చూపిస్తాను. నా పర్సులో అక్షరాలకు ₹20 ఉన్నాయి అంతే. యథార్థం చూపిస్తా, మొత్తం అంతా ఓపెన్ చేస్తా, చూపిస్తా. ఇప్పుడు ప్రజెంట్ నా పర్సులో ₹20 ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానో చెప్పనా? ఏ ఉన్నాయి లేదు కాదు, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడా లేదా. అందుకే పేతురు యోహానులు ఏమన్నారు? వెండి బంగారం మా యొద్ద లేవు, కానీ మేము ఒకటి కలిగి ఉన్నాం. ఇప్పుడు కుంటోటి దగ్గరికి బంగారం దండెట్టుకి వెళ్ళి ఊపి లేచిపోతాడే. 3 అట్లా ఏమంటారండి, ఎలా కొలుస్తారు దాన్ని? బంగారం దేంతో కొలుస్తారండి? తులం. ఒక 5 తులాల గొలుసట్టుకొచ్చి మెల్ల చేసి లెగరా అంటే లేచాడు. ఎక్కడ లేచాడు? జీవము లేని వాటికి మనం విలువ ఇవ్వకూడదు. నిన్ను జీవింపచేస్తూ నీలో జీవించే దేవునికి నువ్వు విలువనివ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏ విషయంలో బాధపడకండి. మీ జీవితంలో ఎన్ని కోల్పోయినా పర్వాలే, బాధపడొద్దు. మీలో ఉన్న పరిశుద్ధాత్మను కాపాడుకోండి. ప్రార్థన చేయండి. ప్రభా, నీవు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకు ప్రభా, నీవు ఉండు తండ్రి, నీవు ఉండు ప్రభా. ఏమండి, సకల సృష్టిని తన మహత్వ కలిగే మాట చేత కలగజేసిన దేవుడు, సమస్త భూమిని శాసించగలిగిన దేవుడు, సకల సంపదలే తన ఎడమ చేతిలో దాచిన దేవుడు, ఆ గొప్ప దేవుడే, ఆ మహాదేవుడే, ఆ ఐశ్వర్యుడే,
ఆ జ్యోతిర్మయుడే నీతో ఉంటే నీకేంటి కొదువా? కానీ నువ్వేమంటావు? నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి అంటాం, కానీ మనసులో మాత్రం బీరువాలో బంగారం ఉండాలి, జోబులో డబ్బులు ఉండాలి. ఇది మనసులో భావన. బయటకు వచ్చే పాట ఏంటదే? బయటకు వచ్చే పాట ఏంటే ఇప్పుడు వచ్చింది, ఆ మధ్యలో పాడుతున్నారు ఒక ఆయన పాట. ఏముండాలంట? నీవు నాతో ఉండాలి, నేను నీతో. ఉచిదే మనోళ్ళు పాడే పాటలు ఎరగదీసేస్తారు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, కానీ బీరువాలో డబ్బులు లేకపోతే నిద్ర పట్టదయ్యా. అవునా? కాదు కాదు, అది అన్నీ తీసేయి. ఇప్పటి నుంచి మేనేజ్ చేసుకో, మెయింటైన్ చేయి. ఎవరినే? పరిశుద్ధాత్మని. డ్రెస్ మెయింటెనెన్స్ కాదు. ఏం మెయింటెనెన్స్ అదే? డ్రెస్ మెయింటెనెన్స్, హెయిర్ మెయింటెనెన్స్ అవి కదా. ఏం మెయింటెనెన్స్ చేయాలి? చెప్పాలి. ఏం మెయింటైన్ చేయాలి మనం? పరిశుద్ధాత్మ. డ్రెస్ టిప్ టాప్, బూట్లు, సెంటు. కొంతమంది మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ముసలోడు అండి బాబా, గాలి అయితే ఎగిరిపోయేలా ఉండేవాడా. ఆయన ఇలా నడుస్తూ ఉంటే వీధి కొంపు వచ్చిందండి. కుళ్ళు కొంపు కాదు, సెంటు కొంపు. ఇలా నడుచుకుంటూ వెళ్తే మా అమ్మగారు అనేవారు వెనకాల నుంచి. మా అమ్మగారు తక్కువేం కాదండి, ఆవిడ అన్నీ చదివేసింది అందరు. నేనే ఒరే చూసావారా, ముసలోడు వెళ్తాడు చూసావా, వీడు వెళ్తుంటే సెంటు వస్తుంది, వీడు ఎలా వస్తుందో. అసలు వీడి బతుకు, వీడు ఎలాంటోడు తెలిసిడు, ఎలాంటోడు తెలిసిడు. ఇదిగో ఆమెతో తిరిగేవాడు అనేవారు మా అమ్మగారు మాతోనే. ఈదులు వెళ్తే మాత్రం ఆ సువాసన, హే సువాసన, వీధంతా సువాసన. ఇంటికి వెళ్తే బతికేమో పరాయి ఆవిడతో తిరిగేవాడు. అది కదా మెయింటైన్ చేయాల్సింది. ఏం మెయింటైన్ చేయాలయా? ఏం చేయాలి మనం మెయింటెనెన్స్? పరిశుద్ధాత్మను మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయండి పరిశుద్ధాత్మను లోపల. ఇంకా పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో వచ్చే వారం ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు మనం ఇంటికి దీవించి ఫలింపచేయను గాక.